ఎండ తీవ్రత అనేది బయట చాలా భయంకరంగా ఉంది. వాతావరణ శాఖ కూడా రాబో 4-5 రోజుల్లో ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి అంటున్నారు. మరి మీరు సీనియర్ సిటిజన్, ఇంత మండే ఎండల్లో బయటకు వచ్చారు, ఎందుకని? జై స్వరాజ్యవల్ టీవీ గారికి నమస్కారం అండి. ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అవసరాల గురించి సిటిజన్ గా నేను కొంత బాధ్యత వహించవలసి ఉన్నది కాబట్టి కొద్ది పని మీద నేను ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున నేను వాకర్ సమస్యలు చెప్పడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి కొరకు వచ్చినా, వారి టైం ఇచ్చిండ్రు. ఆ టైం ప్రకారం వారికి కలవటానికి వచ్చినా వారు ఇంకా రాలేదు కాబట్టి నేను ఈ ఎండకు ఈ నీడకు వచ్చి చెద తీర్చుకుంటున్నా. తర్వాత వారు కలిసినాక వచ్చి మాట్లాడి వెళ్ళిపోతా అని నేను అనుకుంటున్నా. ఈ సమస్యల గురించి మనం ఎండ వాన అనుకుంటే మన 4 నెలల దాకా ఎండలు పోవు కదండి. ప్రభుత్వం కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి, సీనియర్స్ బయటికి వెళ్ళొద్దని కూడా అంటున్నారు. కానీ తప్పని పరిస్థితులు నేను రావాల్సి వచ్చింది. వాకర్స్ ఎండలు బాగున్నాయి, ఎండల తీవ్రత బాగున్నది. ప్రభుత్వం కూడా ఎండల గురించి ముసలివారు కానీ పిల్లగాని బయటికి రాకూడదు అంటున్నారు. కాబట్టి దయచేసి మనం ఏంటంటే ఎండల తీవ్రత తగ్గేంత వరకు మనం ఎండలకు వచ్చి మనం పరిశాన్ కావాల్సిన పని లేదు. యాజ్ ఎ వాకర్, యాజ్ ఎ సిటిజన్, సీనియర్ సిటిజన్ గా నా మనం ఏంటంటే తమ దయచేసి ఎండలు అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప మనం బయటికి రాకూడదు అని చెప్పి నేను మనవి చేస్తూ, అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి రాకూడదు. ముఖ్యంగా వృద్ధులు ఈ ఎండ తీవ్రతకు పిట్టల లెక్క రాలిపోతాను కాబట్టి ప్రభుత్వం కూడా ఎన్నో హెచ్చరికలు చేస్తున్నది. దయచేసి మీరు ప్రత్యేక పరిస్థితుల రావాలనుకున్నప్పుడు బజారుకు రావకుండా ఉదయం గాని సాయంకాలం గాని రావాలి, గాని మీరు ఈ ఎండ తీవ్రతకు బయటికి రాకూడదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.